అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను ఫ్రెండ్స్. వంకాయ కూర అంటే ఎంతమందికి ఇష్టం? నాకైతే చాలా ఇష్టం, చాలా మందికి చాలా ఇష్టం. ఎందుకంటే వంకాయ కూరల్లోనే మహారాజు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒక చేత్తో నేను కలపడం ఇబ్బందిగా ఉంటుంది. మీకు తెలుసు కదా నాకు ఫ్రాక్చర్ అయిందని. బట్ ఆల్సో మీకు అందరికీ నేను షేర్ చేస్తున్నాను వీడియోస్ అనేవి. సో దీని రెసిపీ నేను మీకు షేర్ చేస్తున్నాను. వంకాయ కొత్తిమీర కారంది, అల్లం, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కొత్తిమీర ఎక్కువ వేసుకోవాలి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఆంధ్రాలో అయితే చాలా ఫేమస్. ఇలా లాస్ట్లో కొత్తిమీరతో మీరు గార్నిష్ కూడా చేసేసుకోండి. నేను ఎక్కువ కదపలేకపోతున్నాను, మీరు మాత్రం మంచిగా కలుపుకోండి. ఇలా ఎప్పుడైతే నూనె మాత్రం బాగా పడుతుందండి ఈ కూరకి. అస్సలు కంజూసీ చేయొద్దు, అస్సలు కాంప్రమైజ్ అవ్వద్దు. చక్కగా ఎక్కువ నూనె వేసుకుని చేసుకోండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది రేపటికి కూడా చాలా బాగుంటుంది. 2 రోజులు ఎక్కువ కూర చేసి పెట్టేసుకున్నాం అనుకోండి, 2 రోజులు వచ్చేస్తుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో మీరు ఏ వంకాయతో అయినా చేసుకోవచ్చు, బట్ ఇదే ప్రొసీజర్తో చేసుకుంటే మాత్రం సూపర్ ఉంటుంది. మరి చేసుకుంటారు కదా. నాకు వ్యూస్ పెంచండి, వ్యూవర్స్ని పెంచండి, అలాగే సబ్స్క్రైబర్స్ని కూడా పెంచండి. చాలా చాలా టేస్టీ అయిన వంకాయ కూర మీకు రెడీ అయిపోతుంది. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తిని వడియాలు నంచుకుంటే ఇంకా చెప్పక్కర్లేదు, అంత బాగుంటుంది. మీ కారానికి తగినట్టు మీరు వేసుకోండి, చేసుకోండి, ఎంజాయ్ చేయండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. ఫ్రాక్చర్ అయినా సరే మీకు అందరికీ నేను షేర్ చేస్తున్నాను. తప్పకుండా చూడండి, చేసుకోండి. చాలా చాలా టేస్టీ అయిన కూర మిస్ అయిపోతారు లేకపోతే. చేసుకుంటారు కదా, తప్పకుండా చేసుకోండి, ఎంజాయ్ చేయండి. బాయ్ అండి.